అమరవీరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1569 మంది అమరులయ్యారన్నారు. త్యాగాలను పాల్పడిన వారిని అవమానించేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. అమరవీరుల స్తూపం నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం 2018లో 63 కోట్లకు టెండర్ పిలిచారన్నారు. ఒకే కంపెనీ మూడటమ్మి టెండర్లు వేసిందన్నారు. కేటీఆర్ చేరగానే కేసీ పులయ్య కంపెనీ కేపీసీ కంపెనీ అయిందన్నారు. ఆ కంపెనీ అడ్రస్ విజయవాడకు మారిందన్నారు. నూతన అమరవీరుల స్మారక వద్ద అమరవీరుల పేర్లు లేవని, అలాంటప్పుడు శిలాఫలకాలపై కేసీఆర్ ఎలా పెడతారన్నారు. వందలాది మంది వీరుల త్యాగాలను కేసీఆర్ కాలగర్భంలో కలిపేశారన్నారు. కొన్ని ఆధారాలను బయట శాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడడము అని అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల యొక్క బరి తెగింపును మనం ఒక అంచనాకు రావచ్చు. 9 ఏళ్ళు అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి తెలంగాణ ఉద్యమ చరిత్రను, త్యాగాలకు పాల్పడిన కుటుంబాలను అవమానించే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే దానికి కారణం వాళ్ళు అధికారంలో ఉండడమే, అవినీతికి పాల్పడడం. అయితే ఈ సందర్భంగా కొన్ని అంశాలను నేను తెలంగాణ సమాజానికి, కవులకు, కళాకారులకు, మేధావులకు, బుద్ధిజీవులకు, ప్రజా సంఘాలకు, పౌర హక్కుల సంఘాలకు కొన్ని ఆధారాలను బయటపెట్టి ఏ రకంగా చంద్రశేఖరరావు గారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఎట్లా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.